బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మునగాలలో చేప పిల్లల పంపిణీ, చెరువులో వదిలిన ఎమ్మెల్యే మల్లయ్య. కుప్పంలో మున్సిపల్ ఎన్నికల వేడి, మొత్తం 240 నామినేషన్లు దాఖలు. మానవతను చాటుకున్న చేయూత ఫౌండేషన్, దివ్యాంగులకు నిత్యావసరాల పంపిణీ. సుండుపల్లిలో ముగిసిన నామినేషన్ ప్రక్రియ, వైసీపీ జనసేన కార్యకర్తల మధ్య ముష్టి యుద్ధం. ఇక వివరాల్లోకి వెళ్తే, మునగాల పెద్ద చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే పెద్ద చెరువుకు మంజూరైన 2,10,000 చేప పిల్లలను చెరువులో వదిలారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారికి ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు సీఎం కేసీఆర్ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభించారన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సుంకర అజయ్ కుమార్, సర్పంచ్ ఉపేందర్, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఆ వృత్తుల్ని నమ్ముకున్న వాళ్ళ దగ్గర దళారీ వ్యవస్థ లేకుండా వాళ్లనే వ్యాపార రంగంలో వ్యాపార దృక్పథంతో ప్రోత్సహించాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉన్న చెరువులలో ఒకవైపు నీళ్లు ఇవ్వడంతో పాటు రైతులకు ఉపయోగపడే నీళ్లు సమృద్ధిగా ఇవ్వడంతో పాటు దాంతోపాటు మత్స్యకారులకి బెస్త సంఘాలకి ఉపయోగపడే విధంగా ఆ వృత్తిని నమ్ముకున్న మత్స్యకారులకి ప్రయోజనకరంగా ఉండాలనే ఆలోచనతోని రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పంపిణీ, చేపల పంపిణీ కార్యక్రమాన్ని మత్స్యకారులకి బెస్త కార్మికులకి ప్రోత్సాహకరంగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. కోదాడ నియోజకవర్గంలో అదే వరుసలో ఈ సంవత్సరం 250 చెరువులలో 75 లక్షల చేప పిల్లల్ని వదలటానికి నిర్ణయం చేయడం జరిగింది. దానికి సంబంధించిన నిధులు మంజూరు చేయడంతో పాటు ఈ రోజు మునగాల మండలంలో మునగాల చెరువులో ఆ కార్యక్రమాన్ని ప్రప్రథమంగా మొదలుపెట్టడం జరిగింది. గతంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వదిలిపెడుతున్న చేపలు మరి ప్రతి సంవత్సరం పట్టుకోవటం, దానివల్ల దళారీ వ్యవస్థ లేకుండా వాళ్లే మత్స్యకారుల సంబంధించిన సొసైటీ సభ్యులు చేపలను పట్టుకొని ఇతర రాష్ట్రాలకు పంపించడం వలన వస్తున్న దిగుబడిని బట్టి గతం కంటే ఈ రోజు ఆర్థికంగా పురోభివృద్ధి చెందిరు అని చెప్పడానికి గ్రామాలలో మనం శాస్త్రీయంగా కళ్ళగట్టొచ్చినట్టు అవుపడుతోంది. ఈ క్రమంలో ఆర్థిక పరిపుష్టి పెరగాలనే ఆలోచనతో కుల వృత్తుల్ని ప్రోత్సహించడానికి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న ఈ కార్యక్రమం ఈ రోజు కోదాడలో మొదలైంది. రాను ఇంకా ఎందుకంటే చెరువులు సమృద్ధిగా నీళ్లున్నాయి. గతంలో కంటే ఈ రోజు నీళ్లు 400-500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులలో గతంలో కేవలం 50 ఎకరాలలోనో 100 ఎకరాలలోనో నీళ్లు నిలువ ఉండేవి. ఈ రోజు 400 ఎకరాల విస్తీర్ణంగా ఉన్న చెరువులలో దాదాపుగా FTL దాటి 500 ఎకరాల విస్తీర్ణాలలో నీళ్ల సమృద్ధి నిల్వ ఉండే అవకాశం ఉంది. ఆ రకంగా మనకు వనరులు ఉన్నాయి. పైనుంచి SRSP నుంచి నీళ్లు గానీ, ఇటు NSP నుంచి గానీ నీళ్లు రావడం మూలాన సమృద్ధిగా నీళ్లు ఉండటం మూలాన ఈ రోజు ఆ వృత్తిని ఎంచుకున్న మత్స్యకారులకు కూడా ప్రయోజనకరంగా ఉంది. కాబట్టి రానున్న భవిష్యత్తులో ఈ వృత్తి వ్యాపారులు ఇంకా ఆర్థికంగా పురోభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకునే దాంట్లో అన్ని రకాల ప్రోత్సాహకాలు, అమ్ముకోవడానికి మోటార్ సైకిళ్లు, అదే రకంగా రిజర్వ్ చేసుకోవడానికి ట్యాంకర్లు, వాళ్ల సంక్షేమ అభివృద్ధి కోసం కమ్యూనిటీ హాల్ని అన్ని రకాలుగా ఈ తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ప్రోత్సహిస్తాం. అదే క్రమంలో కోదాడు పక్కనే ఉన్న నేషనల్ హైవేకున్న ఈ మునగాల మండల కేంద్రాన్ని కూడా అభివృద్ధి. కుప్పం మున్సిపల్ ఎన్నికలకు మొత్తం 240 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ విషయాన్ని కమిషనర్ చిట్టిబాబు వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలోని 25 వార్డులకు 240 మంది నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు. వైసీపీ తరఫున 89 మంది, టీడీపీ తరఫున 126 మంది, కాంగ్రెస్ తరఫున 14 మంది, బీజేపీ నుంచి 5, జనసేన నుంచి 1, 5 ఇతరులు నామినేషన్లు దాఖలు చేశారు.
ఫోన్లో మాట్లాడుతున్నాను. కడప జిల్లా సుండుపల్లె మున్సిపాలిటీ పరిధిలో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. చివరి రోజు నామినేషన్ కోసం వచ్చిన వైసీపీ జనసేన కార్యకర్తలు ఎంపీడీఓ కార్యాలయంలో పోలీసుల కళ్ళ ఎదుటే ముష్టి యుద్ధానికి దిగారు. అధికార వైఎస్ఆర్సీపీ నాయకులు జనసేన నేతలతో వాగ్వాదానికి దిగి జనసేన పార్టీ కార్యకర్తలపై చేయి చేసుకున్నారు. ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం నడిచింది. రాయచోటి రూరల్ సీఐ లింగప్ప ఎంత వారించినా మాట వినలేదు. रिकॉर्ड कर रे रिकॉर्ड कर रे गो चल दा गाड़ी गिर ले Terima kasih.
నిష్కారణంగా వచ్చి కొట్టడం ఏంటి ఇది? కొట్టడం ఏంటి? తీసుకెళ్ళి నిష్కారణంగా వచ్చి కొట్టడం ఏమని అర్థమా? చేయూత ఫౌండేషన్ మానవతను చాటుకుంది. కండరాల క్షీణత బాధితులతో పాటు దివ్యాంగులకు చౌటుప్పల్లో నిత్యావసరాలను పంపిణీ చేసింది. ఫౌండేషన్ చైర్మన్ ఆలయ చిరంజీవి, ట్రాఫిక్ సిఐ విజయమోహన్ పాల్గొన్నారు. చిరంజీవి మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందం కలిగిస్తోందన్నారు. మున్ముందు ఇటువంటివి మరిన్ని చేస్తామని తెలిపారు. చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు, వికలాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు అనేక ప్రాంతాల నుంచి, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వికలాంగులు రావడం జరిగింది. వారికి నిత్యావసర సరుకులు చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు వీరు ఒకే చోట ఇంతమంది వికలాంగులు రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంతమందిని ఒకేసారి చూడడం ఎప్పుడు చూడలేదు. ఇంతమంది ఒకేసారి చూడడం వల్ల చాలా బాధగా అనిపిస్తూ ఉంది. దీనికి కారణం అనేక కారణాలు కావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ సమస్య కావచ్చు. అలాగే ఇక్కడ మళ్ళీ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా చౌటుపల్లి ప్రాంతంలో కావచ్చు, పోచంపల్లి ప్రాంతంలో కావచ్చు, అనేక చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫార్మాసిటీ కంపెనీ వెలవడం వల్ల ఫ్లోరింగ్ సమస్యకు ఈ కాలుష్యం కూడా, ఈ ఫార్మాసిటీల కాలుష్యం కూడా తోడై వీరికి సమస్య తీరకపోవడం కాకుండా మళ్ళీ అనేక సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. కాబట్టి మీ మీడియా మిత్రులకు కూడా తెలియజేస్తాం ఏమంటే, ప్రభుత్వాలకు మీ ద్వారా ఈ విషయాన్ని వివరించండి. ఈ సమస్య మీద ఫోకస్ చేసి ఈ సమస్యకు పరిష్కారం దొరికే విధంగా మళ్ళా రాబోయే రోజుల్లో ఈ సమస్యలు అనేకం ఉత్పన్నం కాకుండా ఇప్పుడు రాబోయే తరాల్లో చాలామంది చంటి బిడ్డలు కూడా అలాగే పుడతా ఉన్నారు. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని నేను ప్రభుత్వాలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి మన చౌటుపల్లి ప్రాంతంలో కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఈ సమస్య మీద ఫోకస్ చేసి ప్రభుత్వాలకు వివరించండి. ఈ సమస్యను పరిష్కారం చేసే దిశగా ఆలోచించండి. ఆ విధంగా అడుగులు వేయండి. వాళ్ళకు సంబంధించిన సమస్యలు పరిష్కరించే విధంగా అసెంబ్లీలో కానీ ఈ విషయాన్ని గొంతెత్తి చెప్పండి, వివరించండి. మనకున్న ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సమస్యని కొంచెం పరిష్కరించే విధంగా ఆలోచన చేయండి అని తెలియజేస్తా ఉన్నాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ సమస్య ఎందుకు ఉత్పన్నం అవుతూ ఉంది. అదేవిధంగా అనేక ఫార్మాసిటీ కంపెనీలు మళ్ళీ రావడం వల్ల ఇంక సమస్యకు ఎక్కువ ఆజ్యం పోసినట్టుగా అవుతుంది. కాబట్టి సమస్యను పరిష్కరించే విధంగా అనేక కోణాలను ఆలోచించి చర్చించి ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ వైఖరిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో ఆ పార్టీ నాయకులు ఉరితాళ్లతో నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణలో కోటి ఎకరాల మాగాని, కోటి రత్నాల వీణ నా తెలంగాణ, నా కోటి ఎకరాలకు నీరు అందించి వ్యవసాయం ఒడ్లు పండించుకోవాలని చెప్పిన కేసీఆర్ ఈ రోజు ఒరేస్తే ఉరి అంటుండు. ఈ విధంగా రైతులకు చేసిన అన్యాయం ఇది. రైతులు వ్యవసాయం యాసంగి కారు వేసేది వరి తప్ప రైతు ఏ పంట వేస్తాడు? వ్యవసాయం చేసే రైతు ఎవరినైనా అడుగు. వ్యవసాయం చేసే యాసంగి వేసే పంట వరి తప్ప వేరే పంట ఏది వండదు. ఓ పెసర వండదు, మినుము వండదు, ఏది వండదు. ఇక్కడ పూర్తిగా ఆధారితమైనది వరి ఆధారితమైన రైతులు. ఆ రైతులకు చేడుగా ఇచ్చే విధంగా కేసీఆర్ వ్యవస్థలు మార్చుకోవాలి. ఈ కేసీఆర్ ప్రభుత్వం గద్దెకి తీరే వరకు ఈ బీజేపీ తరపు నుంచి మేము కొట్లాడతాం. అదేవిధంగా
ఈ ఒడ్ల కొనుగోలు ఇంతవరకు ప్రారంభించలే. వర్షానికి ఒడ్లు నడుస్తున్నాయి, ఒడ్లు నానినా మొలకలెత్తుతున్నా కూడా కేసీఆర్ కు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దదించే వరకు ఈ బీజేపీ తరపు నుంచి మేము పోరాటం చేస్తామని కోరుతున్నాం. భారత్ మాతా కీ. జనగామ జిల్లాలో నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. పార్టీ అధినేత సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. జనగామ పార్టీ కార్యాలయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్కి సూచనలు చేశారు. కార్యాలయాలు ప్రారంభమైతే పార్టీ కార్యకలాపాలన్నీ అందులోనే జరుపుకునే వీలు కలుగుతుందన్నారు. జనగామ జిల్లా పాలకుర్తిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వరికి బదులు ఆరుతడి, కందులు, పెసర, మినుములు, వేరుశనగ పంటలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శివలింగయ్య, డిఎస్ఓ రోజారాణి, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, ఆర్డీఓ కృష్ణవేణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని రాధిక పాల్గొన్నారు. కొంచెం జరగాలి, వెనక జరగాల. పెసర్లు అది చేసేది ఇప్పుడు అంతా వరి ఎత్తాను. ఇప్పుడు ఆ శంకలన్నీ కూడా వేరే, ఇప్పుడు పల్లి వేసుకోవచ్చు, కొత్త పల్లి వచ్చింది, బాగా రేటు వస్తారు. ఎకరానా 2 లక్షల దాకా వస్తాయట. వివిధ రకాల పంటలు ఉన్నాయి. నేను నిన్ననే నా బాయికాడికి పోయినా, దాదాపు 25 ఎకరాలు ఆయిల్ ఫామ్ పెట్టారు. అంటే ఆయిల్ ఫామ్ కు బోండి, అవి కోతలు పెడతా కూడా ఉండదు, కూలీ ఇబ్బంది కూడా ఉండదు. ఒక 3 ఏళ్లు కాపాడుకుంటే ఇంటికాడ కూర్చుంటే 1,50,000 ఎకరాన. పామాయిల్ మొత్తం చాలా లాభం. ప్రభుత్వమే కొంటాంది పామాయిల్, మొత్తం కూడా అగ్రిమెంట్ చేస్తున్నది. 50 ఏళ్ల దాకా డోకా లేదు పామాయిల్. పల్లి వచ్చినాయి కొత్తవి, పెసర్లు వచ్చినాయి, కందులు వచ్చినాయి కొత్త కొత్తవి. ఒక యాషింగ్ వరకు మీరు చేసుకోండి. మళ్ళా వర్షాకాలం మళ్ళా మనం ప్లాన్ చేద్దాం. దయచేసి రైతులకు వరి మీదనే మనం అలవాటు పడ్డాం కాబట్టి వరి వేస్తాం. వరి కంటే దిగుబడి వచ్చే ఎక్కువ పంటలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా నాకు ఎందుకంటే నేను వరి వేస్తా అంటే రేపు కొద్దిగా కష్టమవుతుంది. అది మీరు అర్థం చేసుకోండి. నగరి మున్సిపల్ పరిధిలోని ఓం శక్తి ఆలయం వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే ఆర్కే రోజా పూలదండలు వేసి నివాళులర్పించారు. ప్రజా సంకల్ప యాత్రకు 4 ఏళ్లైన సందర్భంగా కేకు కోశారు. ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని జగనన్న చేపట్టిన సంకల్ప యాత్ర చరిత్ర తిరగరాసిందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కష్టాలను తెలుసుకోవాలని చేసిన ప్రజా సంకల్ప యాత్ర ఈ రోజుకి సరిగ్గా 4 సంవత్సరాలైంది. ఆనాడు చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు, మహిళలు, యువత పడ్డ కష్టాన్ని తెలుసుకొని వాటికి పరిష్కారం చేయాలని ఆయన అన్ని ప్రాంతాలకు వెళ్ళటం జరిగింది. సో ఆ రోజు ఆ పాదయాత్ర చేయటం వల్లే ఆయన ఈరోజు 2.5 సంవత్సరాల్లో ఆ సమస్యలకి పరిష్కారం చూపుతూ ఆ రోజు తను చేసిన వాగ్దానాన్ని 100% నెరవేర్చారు. అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ ఏ ఎన్నిక జరిగినా కూడా వన్ సైడ్గా మరి జగన్మోహన్ రెడ్డి గారికి విజయాన్ని చేకూరుస్తున్నారు. అంటే ఆయన ఇచ్చిన మాటకి ఎలా కట్టుబడి ఉంటారు, ఎలా చిత్తశుద్ధితో పనిచేస్తారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏ రోజైతే ఆయన ప్రజా సంకల్ప యాత్ర ఈ ప్రజల కష్టాలని తెలుసుకోవాలని ప్రయాణించాడో అప్పుడు మీరు చూస్తే ప్రతిపక్షాలు, అధికార పక్షం అన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా కష్టాల పాలు చేశారు, ఎలా అవమాన పాలు చేశారు, జైలు పాలు ఎలా చేశారో మనం చూసాం. కానీ వాటన్నిటికీ ఆయన కష్టాల్లో ఉన్నారు. అలాంటి ఒక మంచి వ్యక్తి మనకి ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయనకి మద్దతు తెలియచేయాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో యువత కానీ, రైతులు కానీ, మహిళలు కానీ అనేక మంది
ఆయన అడుగులో అడుగు వేసి ఏ విధంగా చరిత్ర సృష్టించారో 151 సీట్లు ఇచ్చి మనం కళ్ళారా చూసాం. సో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని వేల కిలోమీటర్లు నడిచింది లేదు, ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళకి వాగ్దానాలు చేసింది లేదు, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన వాళ్ళు కూడా సక్రమంగా లేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ గారు కానివ్వండి, ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేసి అన్ని ప్రాంతాల వాళ్ళ కష్టాలకి ఏ విధంగా సంక్షేమ రూపంతో ఒక ఫుల్ స్టాప్ కష్టాలకి పెట్టి ఆనందాలకి మరి స్టార్టింగ్ చేసి ఈరోజు అందరూ కూడా తమ కుటుంబ సభ్యుల్లాగా భావించారు. కాబట్టి ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిలిచున్నారు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. సో ప్రజల కోసం, ప్రజా అభివృద్ధి కోసం, ప్రజలకి మంచి చేయాలన్న ఉద్దేశంతో చేసిన ఈ యొక్క పాదయాత్ర ఈరోజు 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్రమంతా అలాగే దేశంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులందరూ కూడా చాలా ఘనంగా కేకులు కట్ చేసుకొని వైఎస్ఆర్ గారి విగ్రహాలకి పూలమాలలు వేసి మరి వైఎస్ఆర్ ఆకాంక్షలతో మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఏర్పాటైన ఈ పార్టీలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు కూడా చాలా సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నారు. అలాగే నగిరిలో కూడా మేమందరం కూడా అన్ని ప్రాంతాలు అంటే 5 మండలాల వాళ్ళని కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ ఇదే స్ఫూర్తితో వేళకు బస్సులు రాకపోవడంపై ఏబీవీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఊట్కూరు శాఖ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించింది. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా హాస్టల్ కన్వీనర్ శ్రీధర్, పాలమూరు విభాగం ఎస్ఎఫ్డి కన్వీనర్ అరుణ్ మాట్లాడుతూ విద్యార్థులు సరైన సమయానికి కళాశాల, పాఠశాలలకు వెళ్లలేకపోతున్నందువల్ల తరగతులను కోల్పోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న నారాయణపేట డిపో మేనేజర్ చరవాణి ద్వారా స్పందించి బస్సులను వేళకు నడుపుతామంటూ హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ధర్నా విరమించారు. కార్యక్రమంలో చరణ్, భరత్ తదితరులు పాల్గొన్నారు. ఫిలిం నగర్లో ఏర్పాటు చేసిన యూ డక్కన్ కిచెన్ ఫైన్ రెస్టారెంట్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. దక్కన్ రెస్టారెంట్లో రుచికరమైన వంటకాలు అందుబాటులో ఉంటాయన్నారు. రెస్టారెంట్ యజమాని నందు మాట్లాడుతూ త్వరలో మరిన్ని శాఖలను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రామచంద్రరావు, హైదరాబాద్ సిటీ ఇన్ఛార్జ్ గౌతమ్, కార్పొరేటర్ వెంకటేష్ పాల్గొన్నారు. సార్ కొంచెం ఈరోజు ఫిలిం నగర్లో దక్కన్ కిచెన్ పేరుతో మన హైదరాబాద్ సంబంధించినటువంటి స్థానియమైనటువంటి ఫుడ్తో కూడినటువంటి రెస్టారెంట్ను ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మన హైదరాబాద్ బిర్యానీ అయినా లేక మన తెలంగాణ వంటలైనా, నెల్లూరు చేపల పులుసు అయినా, ఉభయ గోదావరి జిల్లాల యొక్క వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఆహారం అన్నా కూడా దేశంలో మంచి ప్రాచుర్యం ఉంది. కాబట్టి తెలుగు వాళ్ళుగా మన ప్రజలు ఎంతో ఇష్టపడేటువంటి
మరి ఆహారం ఏదైతున్నదో ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రసిద్ధి పొందింది. ఇదే దృష్టిలో పెట్టుకుని మరి అనేక సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ బిర్యానీ కానీ, హైదరాబాద్ సంబంధించినటువంటి దక్కన్కి సంబంధించినటువంటి స్వీట్ కానీ, లేక ఇక్కడ ఉండేటువంటి రోటీలు కానీ, నాన్ వెజిటేరియన్కి సంబంధించినటువంటి ఆహారం కానీ ఇవి చాలా ప్రసిద్ధి పొందినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో దీన్ని మరింతగా ప్రాచుర్యం తీసుకురావడం కోసము దక్కన్ కిచెన్ పేరుతో చాలా అనుభవం ఉన్న అగ్రి హార్టికల్చర్ని బొటానికల్ గార్డెన్గా తీర్చిదిద్దుకోవాలని అగ్రి సొసైటీ కోశాధికారి లక్ష్మారెడ్డి కోరారు. నాంపల్లిలోని అగ్రి హార్టికల్చర్ సొసైటీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై ఔషధ పండ్ల మొక్కలను నాటుకోవాలని తెలిపారు. సహజ సిద్ధమైన ఎరువులతో నాటుకొని ఎరువులు వాడడం వల్ల పూలు పండ్లు పుష్కలంగా వస్తాయన్నారు. కార్యక్రమంలో అగ్రి హార్టికల్చర్ సొసైటీ అధికారులు పాల్గొన్నారు. మీరందరు ప్రెస్ రిపోర్టర్స్ ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎవరు కూడా చూడనటువంటి ప్లాంట్స్ కూడా ఇక్కడ మేము తెచ్చిపెట్టాము. ముఖ్యంగా చాలామంది ఇలాచి మొక్కలు చూడకుండొచ్చు, లవంగాల మొక్కలు చూడకుండొచ్చు, దాల్చిన చెక్క మొక్క చూడకుండొచ్చు, తర్వాత యాపిల్ ట్రీ కూడా చూడకుండొచ్చు. యాపిల్ తింటున్నాం కానీ యాపిల్ ట్రీస్ ఎలా ఉంటాయని చెప్పి తెలియదు. కాబట్టి ఇటువంటి అనేక రకాల రేర్ ప్లాంట్స్, చాలామంది చూడనటువంటి ప్లాంట్స్ కూడా తెచ్చి ఆ గ్రీన్ హౌస్లో పెట్టి మేము మల్టిప్లై చేయదలుచుకున్నాము. తర్వాత వాటిని మార్కెటింగ్ కూడా చేయాలనుకుంటున్నాము. ఈ అగ్రి హార్టికల్చర్ సొసైటీని ఒక మెడిసినల్ ప్లాంట్స్, ముఖ్యంగా మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్ అంటే మెడిసిన్కి సంబంధించినవి అనేక రకాల రోగాలు వచ్చినప్పుడు ఆ మొక్కల యొక్క కషాయం వాడినప్పుడు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అట్లనే ఆరోమేటిక్ ప్లాంట్స్ అంటే వాటి ద్వారా సెంట్ తయారు చేస్తారు. అటువంటి మొక్కలు కూడా ఇక్కడ పెట్టాము ఆ గ్రీన్ హౌస్లో. కాబట్టి దీన్ని ఒక బొటానికల్ గార్డెన్ లాగా తయారు చేయాలని మా అభిప్రాయం. అదేవిధంగా ఇది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లాగా కూడా డెవలప్ చేయాలని మా అభిప్రాయం. ఎట్లా అంటే ఇప్పుడు చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ హార్టికల్చర్ బీఎస్సీ చదువుతారు, కానీ థియరీ వరకే చదువుతారు. ఇప్పుడు ప్రాక్టికల్స్ నేర్చుకోవాలంటే ఇక్కడికే వచ్చి చూడవలసిందే అన్ని మొక్కలు. కాబట్టి నాట్ ఓన్లీ ఫర్ అగ్రికల్చర్ కాలేజ్, హార్టికల్చర్ కాలేజ్ స్టూడెంట్స్, చాలామంది స్కూల్ చిల్డ్రన్ కూడా ఇది ఒక బొటానికల్ గార్డెన్ డెవలప్ చేసి స్కూల్ చిల్డ్రన్ కూడా ఒక డేట్ ఇచ్చి ఆ డేట్లో ఇక్కడ ఇన్వైట్ చేసి వాళ్ళకు ఈ గార్డెన్ అంతా చూపించినట్టుంటే వాళ్ళు చాలా సంతోషపడతారు. ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లాగా ఉంటుందని చెప్పి మా అభిప్రాయము. ఆ విధంగా డెవలప్ చేయాలని అనుకుంటున్నాం మేము. అదేవిధంగా చాలామంది మీకు అందరికీ తెలుసు, సిటీలో చాలామంది అడుగుతుంటారు, మాకు ఒక మాలి అయితే బాగుంటుంది, మా ఇంట్లో 10 పార్ట్స్ ఉన్నాయి, 40 పార్ట్స్ ఉన్నాయి, వాటిని ఎలా రీపాటింగ్ చేయాలా, మళ్ళీ తొట్లు ఎట్లా నింపాలా, మొక్కలు ఎలా పెట్టుకోవాలా, ఇవన్నీ కూడా అడుగుతున్నారు చాలామంది. కాబట్టి మా చైర్మన్ గారు మా 3 ఫ్రెండ్స్ చెప్పిన ప్రకారంగా మాలీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేసి ఆ మాలీస్ యొక్క అడ్రస్, ఫోన్ నంబర్స్, రెసిడెన్షియల్ అడ్రస్ తీసుకొని మా వద్ద పెట్టుకొని ఎవరికైనా సిటీ రైతుకు తన కూరగాయలు పండిస్తాడు, రూఫ్ టాప్ గార్డెన్ చేస్తాడు, మిద్దె తోట చేస్తాడు, అటువంటి వాటికి ఎవరైనా మాలీస్ ఉన్నారా అంటే మేము ఇక్కడి నుంచి ఆయన పంపిస్తాం. ఆ విధంగా కూడా మేము ఒక ఇండైరెక్ట్లీ ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా చేయదలుచుకుంటున్నాము. ముందుకు ఈ మాలీస్ ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత అనేక రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చెప్పారు మా చైర్మన్ గారు. అనేక రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ 3 రోజుల పాటు, 2 రోజుల నుంచి 3 డేస్ వాళ్ళకు మినిమం ఫీజు 200, 300 పర్ డే పెట్టేసి వాళ్ళకి అనేక రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్కు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మునగాలలో చేప పిల్లల పంపిణీ, చెరువులో వదిలిన ఎమ్మెల్యే మల్లయ్య. కుప్పంలో మున్సిపల్ ఎన్నికల వేడి, మొత్తం 240 నామినేషన్లు దాఖలు. మానవతను చాటుకున్న చేయూత ఫౌండేషన్, దివ్యాంగులకు నిత్యావసరాల పంపిణీ. సుండుపల్లెలో ముగిసిన నామినేషన్ ప్రక్రియ, వైసీపీ జనసేన కార్యకర్తల మధ్య ముష్టి యుద్ధం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.
బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.